ఇప్పుడే అల్లు అర్జున్ బయటకెళ్ళిన దృశ్యాలు మనం చూసాము. దాదాపు 3 గంటల పాటు అల్లు అర్జున్ విచారణ జరిగింది. దాదాపు ఒక 50 ప్రశ్నలను కూడా అల్లు అర్జున్ పైన సంధించినట్టు తెలుస్తుంది పోలీసులు కూడా. ఆ లాయర్ నేతృత్వంలోనే ఎవరైతే అడ్వకేట్ ఉంటారో అల్లు అర్జున్ తరపున అశోక్ రెడ్డి అడ్వకేట్, ఆయన నేతృత్వంలోనే కంప్లీట్గా విచారణ సాగినట్టు తెలుస్తుంది. దాదాపు ఒక 40 నుంచి 50 ప్రశ్నలు కూడా అల్లు అర్జున్పై పోలీసులు సంధించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా అల్లు అర్జున్ దాదాపు అన్ని ప్రశ్నలకు కూడా ఏ ప్రశ్న కూడా సమాధానం చెప్పకుండా దాదాపు సైలెంట్గా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ప్రతి ప్రశ్న కూడా అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి సమాధానం ఇచ్చినట్టు తెలుస్తుంది. కేవలం రేవతి చనిపోయిందన్న విషయం మీకు తెలుసా తెలియదా, మేము వచ్చి చెప్పామా చెప్పలేదా, మీరు నాకు నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారని చెప్పి మీరు అన్నారు కదా అని ఆ క్వశ్చన్ చుట్టూతో ఎక్కువ డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. దీనిపై కూడా అల్లు అర్జున్ సైలెంట్గా ఉన్నారు. ఏదైనా ఉంటే మా న్యాయవాదితో మాట్లాడుకోండి అని చెప్పేసి అని న్యాయవాది వైపు చూపించినట్టు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఇదంతా కూడా గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఇటు చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పేసి అని పోలీసులు కూడా అల్లు అర్జున్ లీగల్ టీంతో కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు సంజయ్ థియేటర్ రీకన్స్ట్రక్షన్ కూడా అల్లు అర్జున్ తీసుకెళ్తారు. ఒకవేళ పోలీసులకు అల్లు అర్జున్ చెప్పిన ఆన్సర్స్తో సాటిస్ఫై కాకపోతే మళ్ళీ సంజయ్ థియేటర్కి వెళ్ళి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు నేను కూడా న్యాయ నిపుణులు అంటారు. ఇది మొత్తంగా పరిస్థితి. దీనికి సంబంధించి మళ్ళీ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కనబడుతుంది. ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏం జరిగింది, నెక్స్ట్ అప్డేట్ ఏంటి, లేదంటే ఈ అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలతో పోలీసులు సాటిస్ఫై కాకపోతే మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఏదైతే మధ్యంతర బెయిల్ ఉందో 4 వారాలది అది రద్దు చేయాలని చెప్పేసి అని పోలీసులు కూడా కోరే అవకాశం కనబడుతుంది. ఏదైనా చట్టం వర్సెస్ సెలబ్రిటీగా ఈ కేసు మారబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది ఏంటి, దీనిపై రేపు పోలీసులు బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్ ఇస్తారు, ఇటు ప్రభుత్వ పరంగా ఎలాంటి అప్డేట్స్ ఉంటాయి ఈ కేసుకు సంబంధించినది విషయాల కోసం మీరు ఫాలో అవుతున్నారు మీ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.